రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలామంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఓం నమో వెంకటేశాయ. జీవితం ఎవరిని వదిలిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుంది. అలా తీరితే గాని మనకి లైఫ్ అంటే ఏంటో అర్థం కాదు. నన్ను చూస్తేనే ఎవరో కుమ్మేశారని మీకు అర్థమవుతుంది కదా. ఇలా కుమ్మించుకోవడం నాకు కొత్తవి కాదు, చిన్నప్పుడే మొదలైంది. చూపేంట్రా దొంగతనం చేస్తావరా, దొంగతనం చేస్తావరా రే, నాన్నంత లేవు నువ్వు దొంగతనం చేస్తావరా రే. పట్టుకోరా పట్టుకోరా పట్టుకోరు పట్టుకోరు, ఎక్కడి పారిపోతావరా నువ్వు? నా చేతుల్లోకి పారిపోతావరా రే. కొడతావండి. మిమ్మల్ని కొట్టకూడదా సార్? నేనెవరి మనిషినో తెలుసా? నువ్వెవరి మీద చేస్తున్నావో తెలుసా? ఎవరు మంచి సార్ మీరు? జానీబాయ్ మనిషిని. నమస్తే సార్. మన కురాడే, వదిలేయండి. వీడే నా మీ జానీబాయ్? అవును. అరే నువ్వు అట్లనే చూస్తుంటా. పిల్లలు వదిన బాగున్నారా సార్? ఈడు జానీబాయ్ మనిషి అంటరా, వీడిని కొట్టకూడదంట. చిన్నపిల్లడు తెలియక బాగుంటాడు. ఇది ఉంచండి ఉంచండి. ఏంద్రా వజన్ తగ్గింది? బ్యాంకులో కూడా అయిపోయింది సార్. తీసుకెళ్ళండి. వెళ్తున్నా సార్. రండి. ఏం వాగేవరా నా గురించి? నువ్వు పెద్ద పుడింగ్ అనుకొని నీ పేరు చెప్పా. దెబ్బలు తింటావేంటి వాడిని కొట్టకుండా? తినక వెళ్ళి కొట్టమంటావా ఏంటి? కొట్టావా? ఎద్దులా ఉన్నావు. వాడిని కొట్టచ్చు కదా. ఏంట్రా కొట్టేది? పోలీసు రా. ఏంటి పోలీస్? మనం జనం దగ్గర డబ్బులు నొక్కేస్తాడు, మన దగ్గర నొక్కేస్తున్నాడు. ఏంటి తేడా? డ్రస్సురా డ్రస్సు. అది ఉంటే వాళ్ళని ఆపేవాడు ఉన్నాడు, అడిగేవాడు ఉన్నాడు. ఆడు పోలీసు రా పోలీసు. రై నేను ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ చూస్తావేంట్రా? నీ దగ్గర ఉంటే నా కెరీర్ అర్థమైపోయింది. మానేస్తా. మానేసి డ్రెస్ వేస్తా, పోలీస్ డ్రెస్ వేస్తా, పోలీస్ అయిపోతా. రై ఏంట్రా ఏది? నువ్వెవరి మీద చేస్తున్నావో తెలుసా? కాబోయే పోలీస్. చూయితి ఫైనల్ గా నా అదృష్టం బాగుండో మీ కర్మ కాలో నేను సబ్ ఇన్స్పెక్టర్ అయిపోయా. జై హింద్. జై హింద్. ఏంటి అక్కడే నిలబడి చూస్తున్నా? రా. దేవుడు సముద్రం ఎందుకు ఇచ్చాడు? చేపల కోసం. అంతే కదా. ఏదో వాటిని పట్టుకోవడానికి బోట్లో వెళ్తాం, ఎలాగో వెళ్తాం కాబట్టి రిటర్న్ లో వాటిలో ఏదో తెస్తాం. దాన్ని పోలీసులు స్మగ్లింగ్ అంటున్నారేంటి? అనటమే కాదు, చిటికి మాటికి మా కుర్రోని లోపలేస్తున్నారు. ఈ రోజు నా తమ్ముడిని లోపలేసాడా ఎస్ఐ. వాడిని చంపడం 5 నిమిషాలు, కానీ వాడిని చంపితే ఇంకో స్ట్రిక్ట్ ఆప్షన్ తెచ్చి పెడతారు. అది కాదు నాకు కావాల్సింది. వాడిని తీసేసి వాడి ప్లేస్ లో నేను చెప్పినట్టు వినే ఒక ఎస్ఐని తెచ్చిపెట్టు. వాడికి మొరాలిటీ ఉండకూడదు, నీతి నిజాయితీ ఏంటో తెలియకూడదు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే వాడు నాకన్నా వర్స్ట్ గా ఉండాలి. నీకంటే వరస్ట్ అంటే కష్టమే సుమి. ఒకడున్నాడయ్యా, వాడు హైదరాబాద్ లో ఉన్నాడు. మనందరం ఒక రకం అయితే ఆడింకో రకం. పోలీస్.
సార్, గాంధీ జయంతి రోజున గాంధీ గారికి దండం పెట్టుకోవడం కాదు సార్, ఈ రోజు వచ్చే కొత్త సి పుట్టింది కూడా ఈ ఏలేనంట. ఆడి నుంచి ఈ వైజాగ్ కాపాడాలని దండం పెట్టుకోండి. అదేంటయ్యా? వచ్చేది ఎవరనుకుంటున్నారా? ఆడి పేరు దయ్యా, ఆడికి అదే లేదు. రాజా సత్యబాబు సార్, రాజాది రాజాది రాజా భాషా సార్, రఘు సార్, పూజ. డేవిడ్ సార్. పేరేంటి? నారాయణమూర్తి సార్. ఆ నారాయణమూర్తి సార్. సెల్యూట్ చేయలేదే? చెయ్యి బాగలేదు సార్, పట్టేసింది. బాగున్నప్పుడు చేదుగానిలే. ఎవరా కుర్రోళ్ళు? స్మగ్లింగ్ కేసు సార్. మరి లోపల ఎందుకు పెట్టారు? అరెస్ట్ చేశాం సార్. ఒకసారి తీ. సార్ తీస్తే పారిపోతారు సార్. ఎవరికా? నేను ఇక్కడ ఉండగా ఎలా పారిపోతారు? కూర్చోబెట్టరా? ఎస్ సార్. నేను ఇక్కడ ఉండగా ఎలా పారిపోతారు మూర్తి? తీ, 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 తీ. పారిపోతారు సార్. తీ. సార్ వాళ్ళు బయటకు వస్తున్నారు సార్. సార్ వాళ్ళు సెల్లు బయటకు వచ్చారు సార్. వస్తే సార్ వాళ్ళు పారిపోతారు సార్. నువ్వు ఉండగా కూడా పారిపోతారా? అర్రే, నువ్వు చెప్పింది కరెక్టే మూర్తి. ఇలాంటి వాళ్ళు లోపలే ఉంచాలి, బయటకు వదలకూడదు. సార్ మీరేగా సార్ సెల్ ఓపెన్ చేయమన్నారు. నాకేం తెలుసయ్యా? వైజాగ్ లో అమ్మాయిలే ఫాస్ట్ అని విన్నాను, అబ్బాయిలు కూడా ఫాస్ట్ అని నువ్వు చెప్పాలి కదా. అసలు వాళ్ళని అరెస్ట్ చేయలేదని రాసుకోవా? సార్ కేసు ఎఫ్ఐఆర్ లో రిజిస్టర్ అయింది. షార్ట్ సర్క్యూట్ అయ్యి ఎఫ్ఐఆర్ బుక్ కాలిపోతే ఏం చేస్తావు మూర్తి? ఇందాక చేయబాలేదన్నావు, మరి ఇప్పుడు మంటలు బానే ఆపుతున్నావే. గాంధీ జయంతి రోజు అబద్ధాలు ఆడొచ్చా మూర్తి? తప్పు కదా. సెల్యూట్ చేయి. మీరేంటో తెలిసిన తర్వాత, మిమ్మల్ని ఇలా చూసిన తర్వాత నా చెయ్యి లేవటం లేదు సార్. లేవనంటావా? నన్ను లేపమంటావా? లే 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 లే. ఇప్పుడు ఈ వాసుగాడి గెస్ట్ హౌస్ ఎక్కడ? ఏ వా సార్? వాల్తేరు వాసుగాడి గెస్ట్ హౌస్. రండి సార్. అన్నా, కొత్త ఎస్ఐ గారు వచ్చారు. దయా, సబ్ ఇన్స్పెక్టర్. ఏంటి వాసన చూస్తున్నావు? నీ చెమట వాసన చెప్తుంది నేస్తమా. నువ్వేంటో నీకు నేనేంటో. దిగదిగగానే నా తమ్ముల్ని వదిలేసావు. థ్యాంక్స్. ఎక్కడి నీ తమ్ముళ్ళు? కొత్త పిట్ట దొరికిందట, ఎంజాయ్ చేస్తున్నారు. సరే, ఏం తీసుకుంటావురా? నిన్నేరా. నిన్ను రా అంటే ఎలా ఉంటది? లోపల నా ఈగో హర్ట్ అవుద్ది. నీకు ఈగో లోపలే ఉంటదేమో, నాకు నా చుట్టూ వైఫైలా ఉంటది. దాన్ని ప్యాంపర్ చేయాలి గాని ట్యాంపర్ చేయొద్దు. తమ్ముడు ఓకే రా. వద్దు. ఏం తీసుకుంటావు తమ్ముడు? రా రా. ఎస్ఐ గారు కాసేపట్లో వస్తారమ్మా, వెయిట్ చేయండి. ఎస్ఐ గారు వస్తున్నారు. నమస్తే సార్. 4 రోజుల నుంచి మా అమ్మాయి కనిపించట్లేదు సార్. ఏ కిరణ్ సార్, అని కోర్టులో ఎప్పుడు సబ్మిట్ చేస్తున్నారు? రేపు సార్. ఏదో అన్నారు ఏంటంటే? నా కూతురు 4 రోజుల నుంచి కనిపించట్లేదు సార్. వయసు ఎంత? డిగ్రీ చదువుతుంది సార్. ఫోటో ఉందా? ఉంది సార్. ఏ చూపించండి. గుడ్ మార్నింగ్ సార్. ఏమే ఆడొచ్చాడా? రాలేదు సార్. ఇప్పుడు ఆడికి చెప్పు, సార్తో పర్సనల్ గా కూర్చుంటే మ్యాటర్ మొత్తం సెటిల్ అయిపోద్దని చెప్పాడికి. అలాగే సార్. సార్ ఫోటో రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారా? ఇంకా రాయలేదు సార్. రాయండి అమ్మా, రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి, ఫ్రెండ్స్ లిస్ట్ ఇవ్వండి, అమ్మాయి ఫోన్ నంబర్ ఇవ్వండి, అప్పుడేగా ఎంక్వైరీ చేసేది. ఓకే సార్. ఏమే రాసుకోవా? రాయండి అమ్మా, జాగ్రత్త కూర్చొని రాయండి.
ఒరే నీకు చాలా ఎక్కువైపోయింది చేసిన వ్యాపారం చాలు. ప్లీజ్ సార్ నువ్వు కొట్టు కట్టేరా. సార్ 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 కట్టేరా నువ్వు సమస్య లేదు. కట్టే సార్ అర్థం చేసుకోండి సార్ లేకపోతే ఏంట్రా సార్ ప్రతి నెల వచ్చి వసూలు చేసుకోవడానికి రౌడీలా కనిపిస్తున్నావా? మేము రాము, మీరే వచ్చి కట్టేయాలి. అలాగే సార్. పా. ఇలా ఎన్ని రోజులు తిరగాలి? నా కూతురు కనిపించట్లేదని రోజు మొత్తుకుంటున్నాను, కానీ పోలీసులు ఎవరు రియాక్ట్ అవ్వట్లేదేంటి? అరుణ్ ఎవడు? అరుణ్ ఎవడు? మా అమ్మాయి ఫ్రెండ్ అండి, కలిసి చదువుకుంటున్నారు. ఎక్కడ ఉంటాడు? గాజువాకలో ఉంటాడు. గాజువాకలో ఎల్ల మొగుడు వెనకాలే ఆడిల్లు. మీ అమ్మాయి కనిపించిన రోజు నుంచి వాడు కనిపించట్లేదు. అర్థం అవుతుందా ఏం జరిగిందో? మీ ఆడి చేతిలో డబ్బులు, మీ అమ్మాయి మెడలో నగలైపోగానే వాళ్ళే తిరిగి వస్తారు. పోండే, త్వరగానే కబురు చేస్తాం. కరెక్ట్ కాదు సార్. ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండి ఒక లుచ్చాగాడికి, వాల్తేరు వాసుగాడికి మీరు సపోర్ట్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. వాడు పరమ దుర్మార్గుడు కదా, చూస్తున్నావుగా అండి. నీకు తెలుసుగాడు దుర్మార్గుడని. నువ్వు వాడు ఇక్కడే ఉంటారుగా 25 ఏళ్ల నుంచి. ఇదిగో గన్ను తీసుకెళ్ళి కాల్చేయ్. మహా అయితే ఏం చేస్తారు? ఊరి తీస్తారు. చచ్చిపో. చేతనైతే చెయ్యి, లేకపోతే అన్ని మూసుకొని కూర్చో. ఊరికే అరవకు. ఉంటే అటుండు లేదా ఇటుండు. నీలాగా మధ్యలో ఉండే వాళ్ళ వల్ల దేశానికి కాదు కదా నీ కుటుంబానికి కూడా ఉపయోగం లేదు మూర్తి. రేయ్, ఎప్పటికిప్పుడు ఏ సునామీయో వచ్చి నువ్వు కొట్టుకుపోతే బాగుంటది, నువ్వు చచ్చిపోతే బాగుంటది. పిలరా, పిలు. ఏ సునామీని పిలుస్తావు? పిలు. నువ్వు ఏ దేవుడిని మొక్కుతావు మొక్కు. రాత్రంతా నీ అమ్మ ఇక్కడ కూర్చొని ఉంటా. రమ్మని సునామీని పట్టుకెళ్ళి పట్టలో. అది నాకు కొంచెం ప్రత్యేకంగా రాదు మూర్తి. అది వచ్చినప్పుడు నువ్వు, నేను, వాళ్ళ తెరవాసుగాడు, మూసునాడు, వాడి మనవరాలు అందరం పోతాం. దానికి నీలాగా నాలాగా కన్ఫ్యూజన్స్ లేవు. క్లారిటీ ఎక్కువ. వచ్చుద్ది, మరతెట్టుద్ది, లాక్కెళ్ళిపోతాయి. సునామీ అంట సునామీ. ఇక్కడ కూర్చోంటారా? రమణో రాదే. పట్టుకొని మర్చిపో దాన్ని. పెట్టుకుంటా వాడిని. దేని తీసుకురామంటే దేని తీసుకొచ్చారా? సారీ బ్రదర్, సారీ మిస్టేక్ అయిపోయింది. అంటే ఈ అమ్మాయి కాదన్న, ఆ పిల్ల ఆ బైక్ ఎక్కడో చూసి తీసుకొచ్చాను. ఎవడు పైకి తెచ్చేస్తారా? అరే మిస్టేక్ అయిపోయిందని చెప్పాను కదా. సారీ తమ్ముడు సారీ. ఎవడు రెక్కొట్టది? సారీ తమ్ముడు. ఎలా కొట్టారో చూడు. సారీ. ఇది నా ప్రాణం, నా గర్ల్ ఫ్రెండ్. నువ్వు గెస్ట్ హౌస్కి వచ్చి మాట్లాడుకుందాం. ఏమైంది? రాత్రంతా నిద్ర పట్టలేదు. అదేదో తెలియక జరిగిందిలే, మర్చిపో. ఎవరో అమ్మాయి అనుకుని నన్ను చంపేయబోయారు, కానీ చంపేస్తుంటే నువ్వేమైపోయేవాడివి. మా అమ్మ, అమ్మమ్మ, మన లైఫ్ ఏమైపోయేది? ఇప్పుడేం కాలేదు కదా. అదేదో పీడకలు అనుకుని వదిలే. వాళ్ళు అనుకున్న అమ్మాయి గాని దొరికితే చంపేస్తారు కదా. ఆ అమ్మాయికి ఓ లైఫ్ ఉంటుంది, ఓ ఫ్యామిలీ ఉంటుంది కదా. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు దయా, కానీ బతకాలి. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా దాన్ని నువ్వు కాపాడాలి. ఆ అమ్మాయి ప్రాణాలే నువ్వు నాకిచ్చే బర్త్డే గిఫ్ట్. సండే ఆడేమో ఫ్రెండ్, ఇదేమో గర్ల్ ఫ్రెండ్. కాపాడాల్సింది ఎవరితో కూడా నాకు తెలీదు. ఎక్కడున్నావే?
నువ్వేంట్రా ఇక్కడ ఉన్నావు? నిన్ను గెస్ట్ హౌస్ రమ్మన్నాను కదా. ఈ గన్ను నీ దగ్గర పెట్టుకో, ఎవడన్నా దగ్గరకు వస్తే కాల్చి పడే. గన్నా అమ్మాయికి ఇస్తున్నావంటే? దీనికోసమే కదా నీ గర్ల్ ఫ్రెండ్ కొట్టింది. ఈ అమ్మాయిని వదిలే. ఏంటే? ఈ అమ్మాయిని వదిలే అన్నా. ఏ ఇది కూడా నీ గర్ల్ ఫ్రెండా? దీనికి ఏదైనా అయితే నా లవ్ ప్రాబ్లం అయిపోతే. నీ లవ్ కే ప్రాబ్లము, దాన్ని వదిలేస్తే నా లైఫ్ కే ప్రాబ్లం రా. తీసుకుంటా. ఈ యాంగిల్ ఏంట్రా? చెప్పానా టచ్ చెయ్యొద్దని. కొత్త యాంగిల్ చూపించావేంట్రా? ఇంకా చాలా యాంగిల్స్ ఉన్నాయి. చా నా ఫామ్ హౌస్ 4 కుక్కలున్నాయి. వాటికి పెడిగిరి వేస్తా, నీకు డబ్బులు వేస్తా, అంతే తేడా. అలాంటి ఆఫ్టర్ ఆల్ నువ్వు నాకెదురు చెప్తావురా? ఎక్కడ కెలకూడదో అక్కడ కెలికేసావురా. నీకు ముందే చెప్పానా ఈగో నా చుట్టూ వైఫైలా ఉంటుందని. అది ఆన్ అయిపోయింది. వైఫై ఆన్ అయిందంటే ఆఫ్ చేయండి రా. యూజర్ నేమ్ దయా, పాస్వర్డ్ పోలీస్. పోలీస్ పోలీస్ దమ్ముంటే నా వైఫై దాటి రండ్రా. ఫ్రెండ్షిప్ అన్నా ఇదేనారా? నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంట్రా? నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటే? నువ్వు విలన్, నేను హీరో. ఇన్స్పెక్టర్ దయాని మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా విను. నీ టైం స్టార్ట్ అయిపోయింది. వైజాగ్ లో వాల్తేరే ఉంటది, అందులో వాసుగాడు ఉండడు. ఈ రోజు నుంచి నీది అన్న ప్రతి దాని మీద పడతా. నీకు నిద్ర లేకుండా చేస్తా, నీ గుండెలో నిద్రపోతా. నాతో యుద్ధం చేస్తావురా? ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం అదే ఒక్కడు మీ తడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర. స్ట్రేట్ గా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కూర్చోండి. ఆడు రాగానే రాగండి. ఏదో మెసేజ్ పెట్టాడు అంటే ఈస్ట్ ఆర్ వెస్ట్ ఫ్రెండ్షిప్ ఇస్ ద బెస్ట్. చూడండి ఎలాంటి మెసేజ్ పెట్టాడు. ఈస్ట్ ఆర్ వెస్ట్ ఫ్రెండ్షిప్ ఇస్ ద బెస్ట్ అంట. మినిస్టర్ సార్. ఏంటాయ్ చిన్న పిల్లని చేసి భయపడుతున్నావంట? ఫోన్ చేస్తే ఎత్తవంట, మెసేజ్ చేస్తే రిప్లై ఏమంట? మెసేజా? చంపేస్తానండి. మాట్లాడుకో, 1,00,000 గొడవలు అవుతుంటాయి. నేను లేనా మధ్యలో? ఇదిగో వాడిని తీసుకుని గెస్ట్ హౌస్ కి 10 నిమిషాలు వస్తున్నా, ఏర్పాటు చేయి. తీసుకురా ముందు తీసుకురా. రే మినిస్టర్ తో వస్తున్నారంట. రండ్రా. అంత మంట పెట్టేశాడు సార్. కాలుతున్న కట్టే పెట్టేశాడు. నేను వచ్చింది మీ ఇద్దరికి కాంప్రమైజ్ చేయడానికి. లక్ష్మి ఎక్కడ? లక్ష్మి ఎవరు? మమ్మల్ని కొట్టేసి నువ్వే కదా తీసుకెళ్ళావు. పిల్ల పేరు లక్ష్మ అంటే పేరు కూడా తెలియదురా నీకు? ఏమో నాకేం తెలుసు. నా గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ అడిగింది, తీసుకెళ్ళిచ్చా. ఎవడురా నీ గర్ల్ ఫ్రెండ్? రేపు నా డెడ్ బాడీ తీసుకెళ్ళి ఇచ్చేస్తావా? ఎలా కనబడుతున్నా నీకు? ఎలా కనబడుతున్నా? నీకోసం వస్తే అత్తగలిందా, దానికోసం వస్తే నువ్వు తగలవా? అదొకటేనా? లక్ష్మి అది ఎలా చేస్తే మనకెందుకో. నాకు నువ్వు ఇంపార్టెంట్. నేనే ఇంపార్టెంట్ అయితే లక్ష్మి నాకు కావాలి. ఎవడు సరీడు? కాంప్రమైజ్ ఎంతతో మళ్ళీ అమ్మాయి అంటాడేంటి? ఇదేనా మీరు చేసే కాంప్రమైజ్? సార్ అన్నా సార్, మీకో పెద్ద నేను హర్ట్ అయ్యాను. ఇంకో 24 గంటలు మీరు నాతో మాట్లాడొద్దు. 24 గంటలు అయిపోయింది సార్. మాట్లాడుకుందామా? రే చెప్పరా, అమ్మాయి ఎక్కడ? నీకు ఆ అమ్మాయి ఎందుకు? తొక్కుడు బిల్ల ఆడుకుందామని. నా తమ్ముళ్ళ జీవితం ఇదిగో. ఆ అమ్మాయి దగ్గర ఒక ప్రూఫ్ ఉంది. అది కానీ బయటకు వస్తే నా తమ్ముళ్ళ జీవితం అవుట్. ఏం చేశారు నీ తమ్ముళ్ళు? అదంతా నీకెందుకు? ఆ అమ్మాయి ఎక్కడో చెప్పు, వేసేయాలి. ప్రూఫ్ కోసం అమ్మాయి నేసేయడం ఎందుకు?
నీకు అమ్మాయి కావాలా ప్రూఫ్ కావాలా? ప్రూఫ్. ఆ ప్రూఫ్ నేను తెస్తా. భయం తగ్గిందా? వచ్చిన దగ్గర నుంచి ఏడుస్తున్నావు తప్ప ఏం జరిగిందో చెప్పట్లేదు. అసలు ఏం జరిగింది? నీ కష్టం తీరుస్తానన్న నమ్మకం నీకుంటే నాకు చెప్పు. నేను న్యూయార్క్లో జాబ్ చేస్తుంటాను. అమ్మా చెల్లి ఇక్కడే ఉంటారు. వాళ్ళని చూద్దామని ఇండియాకి వచ్చి నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి రావాల్సిన చెల్లి రాలేదు. ఏమైందో తెలియక అమ్మా నేను తెగ వెతికాం. తన చాడు తెలియలేదు. తర్వాత ఒకరోజు ఫోన్ వచ్చింది. నా చెల్లిని చంపేశారు సార్. ఆ వాసిగాడి తమ్ముళ్ళు నా చెల్లిని రేప్ చేసి చంపేశారు సార్. పొరపాటున మీడియా పర్సన్ ని నమ్మి ఆ సిడి గురించి చెప్పాను. వాడు వాల్తెర్వాసు మనిషి, మోసం చేశాడు. అమ్మకి ఈ విషయం చెప్పకండి. తనకేం తెలీదు. దీప్తి ఎవరితోనో లేచిపోయిందని పోలీసులు చెప్పారట. అమ్మ అదే నమ్ముతోంది. నాలుగు రోజుల నుంచి మా అమ్మాయి కనిపించట్లేదు సార్. మా దీప్తి గురించి ఏమైనా తెలిసిందా సార్? అమ్మని లోపలికి తీసుకెళ్ళు. అమ్మా రా, అర్జెంట్గా రమ్మని ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. మనం వెంటనే అమెరికా బయలుదేరాలి. అమెరికానా? ఇప్పుడా? అవును. లక్ష్మి, న్యూయార్క్ వెళ్ళగానే నాకు ఫోన్ చేయి. ఓకే. అది సీడీ ఏదో ఇస్తానన్నా. రేప్ అండ్ మర్డర్ కాదన్నా ఇది. గాంధీ పుట్టిన దేశంలో గాంధీ జయంతి రోజునే నా చెల్లిని ఎత్తుకెళ్ళిపోయారన్నా. ఒక్కసారి ఆ సీడీ చూడన్నా. వాళ్ళని మాత్రం మామూలుగా వదలకూడదు. చట్ట ప్రకారమే శిక్ష పడాలి. ఈ దేశం మొత్తం తెలియాలి. ఇంకెవరైనా అలా చెయ్యాలంటే భయపడి చావాలి. నా దేశంలో ఇలాంటి మృగాళ్లకు రోడ్ల మీద తిరిగే స్వేచ్ఛ ఎవరిచ్చారన్నా? అలాంటోళ్ళని వదలొద్దన్నా. నీ ఒక్కడి వల్లే న్యాయం జరుగుతుందా గుండె చెప్తుంది. అది జరిగిన రోజునే మళ్ళీ ఈ నేల మీద అడుగు పెడతాను. గాంధీ పుట్టిన దేశంలో గాంధీ జయంతి రోజునే నా చెల్లిని ఎత్తుకెళ్ళిపోయారన్నా. ఎక్కడి తమ్ముళ్ళు? కొత్త పిట్ట దొరికిందట. 4 రోజుల నుంచి మా అమ్మాయి కనిపించట్లేదు సార్. అదేంటి సార్, గెస్ట్ హౌస్కి వెళ్తారన్నారుగా, సీడీ ఎక్కడికి తీసుకొచ్చారేంటి? సార్ వాల్తేరు వాసు అనుకుంటా, మాట్లాడతారా? ఏంటి సార్ అలా ఉన్నారు? ఏమైంది సార్? మీ కన్నీళ్ళు వస్తున్నాయి. మిమ్మల్ని ఎప్పుడు అలా చూడలేదు. ఏమైంది సార్? ఎయిర్పోర్ట్ లో ఏదో జరిగింది సార్.
ఏం జరిగింది సార్? ఏమీ జరగలేదు. ఏదో జరగకపోతే అట్నుంచి అటే వెళ్లాల్సిన బండి స్టేషన్కి ఎలా వచ్చింది? ఏమీ జరగకపోతే వాడి చేతిలో ఉండాల్సిన సిడి ఎక్కడికి ఎలా వచ్చింది? ఏమీ జరగకపోతే వాడు ఫోన్ చేస్తే మీరు ఎందుకు ఎత్తట్లేదు? నాకేదో కొడుతుంది సార్, నాకేదో కొడుతుంది సార్. మీరు మారారు, మీరు మారారు, మీరు మారిపోయారు. నేను అదే లుచ్చాగండి, ఏ దయా లేని దయాగాడినే. నువ్వు నశ పెట్టొద్దు, ఆపే. అబద్ధం చెప్తున్నారు సార్, మీరు మారిపోయారు. నేను లేదని చెప్తున్నారు కదా. చెప్పడానికి మీరెవరు సార్? రోజు మిమ్మల్ని చూస్తుంది మీరా నేనా? కాల్చి పడేస్తాను మూర్తి గారు, కాల్చి పడేస్తాను. పిల్లలు ఉన్నారని ఆలోచిస్తున్నాను. మూర్తి గారా? ఇన్నాళ్ళకి నా వయసు గుర్తొచ్చిందా సార్? ఇదే సార్ మార్పు అంటే? మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారండి. సార్ మీరు మారారని నేను, మారలేదని మీరు. డిబేట్ అనవసరం, వాళ్లే చెబుతారు. ఆ నా కొడుకులు సిడీతో బయటికెళ్తే మీరే కరెక్ట్, కానీ వాళ్ళ బాడీలు మాత్రమే బయటికెళ్తే నేనే కరెక్ట్ సార్. ఆడ కూర్చొని చూస్తాను సార్, ఆడ కూర్చొని చూస్తాను, ఆడ కూర్చొని చూస్తాను. ఎక్కడ కూర్చొని చూస్తా. సీడీ ఏదో ఇస్తానా ఉంటా? సిడియా బాబు? సార్ పక్క బెంచి మీద ఉంది, వచ్చి పట్టుకెళ్ళిపోండి. ఇలానే కదా సార్ నన్ను చూడాలనుకున్నారు? మరి ఆపేసారే. కొట్టండి సార్, సెల్యూట్ కొట్టండి. ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి. అండర్ గ్రౌండ్ వెళ్ళిపోవాలందరూ. అంటే ఏం పీకుతాడు? ఏం పీకుతాడు వచ్చాడు? ఏం పీకుతాడా? ఎరా ఏం చేశారో తెలుసారా మీకు? మర్డర్ చేస్తే మర్డర్ చేయాలి. దాన్ని వదిలేసి కెమెరాతో మీరే షూట్ చేసుకుని సీడీలు తీసేసుకొని నాణ్యత పెట్టారా? పెట్టారా నా కొడుకులరా? వెళ్ళండి, అండర్ గ్రౌండ్ వెళ్ళండి. వాళ్ళ విశాఖ సముద్ర తీరంలో బాగా కుళ్ళిపోయి ఉన్న స్థితిలో ఓ యువతి శవం దొరికింది. ఎవరు చేశారన్న ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా సార్? వాల్తేరు వాసు తమ్ముళ్ళు రవి, వంశీ, మణి, సందీప్. ఎంతో కర్కశంగా దారుణంగా
దిస్ హస్ బికమ్ ఎ బిగ్ ఇష్యూ ఇన్ ద కంట్రీ. యావత్ భారతదేశం మీ తీర్పు కోసం ఎదురు చూస్తుంది. దయచేసి దీప్తికి న్యాయం చేయండి యువర్ ఆనర్. ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయండి. ఇదేమిటి, మీరు ఏదైతే ప్రూఫ్ అని సబ్మిట్ చేశారో ఆ సిడి ఎంటీగా ఉంది, అందులో డేటా లేదే. ఇదేనా మీ ప్రూఫ్? మేము ప్రొడ్యూస్ చేసినప్పుడు సీడీలో డేటా ఉంది. ఎక్కడో ఏదో మ్యానిపులేషన్ జరిగింది యువర్ ఆనర్. అమ్మేశారా సార్? అమ్మేశారా సీడీని? ఎంతకు అమ్మేశారు? ఆర్డర్ ఆర్డర్. సరైనటువంటి సాక్ష్యాధారాలు లేని కారణంగా ఈ నలుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ సార్ నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఏముంది ప్రూఫ్? మీరు 1 డే టైం తీసుకోండి, నా దగ్గర ప్రూఫ్ ఉంది. అది కాదయ్యా, నీకు అర్థం కావట్లేదు. కేసు ఎక్స్టెండ్ చేసి ప్రూఫ్ లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. నన్ను నమ్మి మీరు 1 డే టైం తీసుకోండి సార్, నేను డెఫినెట్ గా సబ్మిట్ చేస్తాను. యువర్ ఆనర్, సాక్ష్యాధారాలు ఉన్నాయి. అది ప్రొడ్యూస్ చేయడానికి 1 డే టైం కోరుతున్నాను. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఇప్పుడు దాకా సిడి అన్నారు, మళ్ళీ ఇంకేదో ప్రూఫ్ అంటున్నారు. మా క్లయింట్స్ కి ఇప్పటికే చాలా డ్యామేజ్ జరిగింది. దేశమంతా మా క్లయింట్స్ నిందితులు అనుకుంటున్నారు. ఈ కేసును ఎక్స్టెండ్ చేయటం అంత మంచిది కాదు యువర్ ఆనర్. 1 డే ఎక్స్టెన్షన్ గ్రాంటెడ్. ఇది నా కథ. ఇలా సముద్రం ఒడ్డున ఒక్కడే మిగిలిపోయాను. తెల్లారితే కోర్టు. ఏం చెయ్యాలో తెలియదు. కోర్టు సెషన్ స్టార్ట్ అవడానికి ఇంకా 10 నిమిషాలే టైం ఉంది. అందరూ దయా తెచ్చే సాక్ష్యం కోసం ఎదురు చూస్తున్నారు. అసలు దయా వస్తాడా రాడా? అసలు దీప్తికి న్యాయం జరుగుతుందా? అతని దగ్గర ఉన్న సాక్ష్యం ఏంటి? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మీరు సబ్మిట్ చేస్తారన్న ప్రూఫ్ ఎక్కడ? జడ్జి గారు ప్రూఫ్ ఏదని అడుగుతున్నారు. వేర్ ఈస్ ద ప్రూఫ్? ప్రూఫ్ నేనే యువర్ ఆనర్, ప్రత్యక్ష సాక్షిని. నువ్వు చూసావా ఆ నలుగురు దీప్తిని మానభంగం చేయటం? నువ్వు చూసావా? నలుగురు కాదు యువర్ ఆనర్, దీప్తిని మానభంగం చేసి చంపింది 5గురు. ఆ 5వ వాడు ఎవడో కాదు, నేనే. మేము 5గురు కలిసి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాం. మేము 5గురు కలిసి ఆ అమ్మాయిని రాక్షసంగా హింసించాం. సూదులతో పొడిచాం సార్, బ్లేడ్లతో కోసాం సార్. 1, 2 కాదు యువర్ ఆనర్, 40 రోజుల అమ్మాయికి నరకం అంటే ఏంటో చూపించాం. సంపేమని బతిమిలాడే సార్. తను అలా అడుగుతుంటే మా అందరికి ఆనందంగా ఉండేది. సేటస్ ఎగలం కదా సార్. అంతేగా? ఆర్డర్ ఆర్డర్. ఇంత క్రైమ్ చేస్తుంటే మీకు భయం అనిపించలేదా? దేనికి సార్ భయం? ఏం చేస్తారు మీరు? మహా అయితే లైఫ్ వేస్తారు. ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు సార్. 100 సెక్షన్లు ఉన్నాయి, 100 ఫిట్టింగ్లు ఉన్నాయి. సార్ ఒక అమ్మాయిని చూడగానే వెంటనే రేప్ చేయగలుగుతున్నావు సార్. మీరు వెంటనే శిక్ష చేయగలుగుతున్నారా? ఇంతెందుకు సార్, తప్పు చేసామని మేము ఒప్పేసుకుంటున్నాం. రేపో ఎల్లుండో 2 రోజుల్లో మీరు మమ్మల్ని ఉరిదీయగలుగుతారా? భారతదేశంలో ఎప్పుడు ఇలా జరగలేదు, 2 రోజులు ఊరు ఎలా తీస్తామని మీరే అంటారు సార్. ఆల్రెడీ కంట్రీలో ఉరి శిక్ష పడ్డ ఖైదీలు 52 మంది ఉన్నారు సార్. ఏ సంక్రాంతికో శివరాత్రికో ఒక్కొక్కరు నేర్చుకుంటూ పోతే మా టోకెన్ నెంబర్ వచ్చేసరికి 25 ఏళ్ళు సార్. ఈ లోపు ఎంతమంది సంధ్యాలు, ఎంతమంది దీప్తులు సార్. సార్ అందుకే సార్ ఈ దేశం అంటే అంత ఇష్టం నాకు. ఈ కంట్రీలో ఉండే ఫ్రీడమ్ ఏ కంట్రీలో ఉంటుందో చెప్పండి సార్ మీరు. మేరా భారత్ మహాన్, ఐ యామ్ ప్రౌడ్ టు బి an Indian. సార్ వీళ్ళందరి ముందు నేను తప్పు చేశానని నిజం చెప్పే దమ్ము నాకుందే. తెల్లారేసరికల్లా మమ్మల్ని ఉరిదీసే దమ్ము మీకుందా? ఆర్డర్ 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 ఆర్డర్.
భారత రాజ్యాంగం పట్ల గాని దేశం పట్ల గాని స్త్రీల పట్ల గాని ఏమాత్రం గౌరవం లేని ఈ 5గురికి ఇంకొక క్షణం కూడా బతికే అర్హత లేదు. 24 గంటలు మించకుండా వీళ్ళని ఉరి తీయవలసిందిగా ఆదేశిస్తున్నాను. తల్లి కాని తన తల్లి పడే గుండె వేదన తట్టుకోలేక తనతో రక్తం పంచుకు పుట్టని తన చెల్లి కోసం ఆ 4 లుచ్చానా కొడుకులు ఎక్కడ తప్పించుకుపోతారనే భయంతో, ఎక్కడ తన చిన్న చెల్లికి జరిగిన అన్యాయానికి న్యాయం దొరకదనే బాధతో చట్ట ప్రకారమే శిక్ష పడాలని కోరిన తన చెల్లి కోసం తాను కూడా నిందితుడిగా మారి ఉరికంబ ముగ్గిపాలు తాగి తన ప్రాణాలను త్యాగం చేసి అసలైన దయగా మారిన దయా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, లా అండ్ ఆర్డర్ కన్నా ముద్దు బిడ్డ. He's got the temper. He's got the pamper. And the girl's got a crazy ear.